Dear students, welcome back. ఇంతకు ముందు క్లాస్లో మనం క్రిటికల్ పాత్ మెథడ్ యొక్క ఇంట్రొడక్షన్ చూసాం, రైట్? క్రిటికల్ పాత్ మెథడ్ని అడాప్ట్ చేస్తూ మీరు డయాగ్రామ్ గీయడానికి ఒక 4 కాంపోనెంట్స్ గురించి తెలుసుకోవాలి. ఈ వీడియోలో నేను ఈరోజు మీకు నెట్వర్క్ డయాగ్రామ్లో ఉండే ఆ 4 కాంపోనెంట్స్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్. ఏ నెట్వర్క్ డయాగ్రామ్ మనం గీయాలి అన్నా ఫస్ట్ ప్రాజెక్ట్ గురించి తెలియాలి. సెకండ్ వచ్చేసి యాక్టివిటీస్, అంటే ఆ ప్రాజెక్ట్లో ఏమేం వర్క్స్ ఉన్నాయి అనేది కూడా మనకి తెలియాలి. థర్డ్ వచ్చేసి డ్యూరేషన్, అంటే ఒక్కొక్క యాక్టివిటీని చేయడానికి మనకి ఎంతెంత టైం పడుతుంది అన్నది తెలియాలి. ఆ తర్వాత ఫోర్త్ వచ్చేసి మనకి నోడ్. సో ఇప్పుడు నేను మీకు ఈ 4 కాంపోనెంట్స్ని 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలియాలి, ఓకేనా? ప్రాజెక్ట్ అన్న వర్డ్ మనము రెగ్యులర్గా వింటూ ఉంటాం. యాక్చువల్గా ప్రాజెక్ట్ అంటే ఒక డీల్ అని అర్థం, ఒక పెద్ద పనిని ఒప్పుకోవటం. సో ఈ ప్రాజెక్ట్ అనేది పెద్ద పని కాబట్టి ఒక్కరే చేయటం అసాధ్యం. సో అలాంటప్పుడు ఆ కంపెనీ ఏదైతే ప్రాజెక్ట్ని డీల్ చేస్తుందో ఆ మొత్తం ప్రాజెక్ట్ని కూడా కొన్ని గ్రూప్ వర్క్స్గా డివైడ్ చేస్తుంది. మనకు తెలుసు కదా, కంపెనీస్లో టీమ్ వర్క్ లేదా గ్రూప్ వర్క్ అనేది కామన్. సో ఇలాగా కంపెనీ ఉన్నటువంటి వర్క్ని కొన్ని గ్రూప్ వర్క్స్లోకి డివైడ్ చేస్తుంది. అలా డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క గ్రూప్కి లేదా ఒక్కొక్క టీంకి ఒక టీమ్ హెడ్ ఉంటారు. సో ఆ టీమ్ హెడ్ ఏం చేస్తారంటే మళ్ళీ ఈ వర్క్ని కొన్ని చిన్న చిన్న వర్క్స్గా డివైడ్ చేస్తారు. అంటే సపోజ్ టీమ్ హెడ్ ఎక్స్ ఉన్నారనుకోండి, ఆయన కింద ఏ, బి, సి అని 3 ఎంప్లాయీస్ ఉంటే ఈ 3 ఎంప్లాయీస్కి కూడా 3 డిఫరెంట్ యాక్టివిటీస్ని ఎక్స్ అప్పగిస్తారు. అలాగే టీమ్ హెడ్ వై అండ్ టీమ్ హెడ్ జెడ్ అనుకోండి, వీళ్ళు కూడా వాళ్ళ కింద ఉండేటువంటి ఎంప్లాయీస్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అనేది అప్పగిస్తూ వస్తారు. సో ఈ విధంగా ఒక పెద్ద పనిని కొంతమంది చిన్న చిన్న వర్క్స్గా డివైడ్ చేసుకొని చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఏ పని ఎవరు చేయాలో వాళ్ళు రెస్పాన్సిబుల్గా చేస్తారు. అలాగే ఒక పని జరిగేటప్పుడు ఇంకొక పని ఆగకుండా సైమల్టేనియస్గా జరుగుతుంది. దానివల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది. సో మీకు ఫస్ట్ కాంపోనెంట్ అర్థమైంది అనుకుంటున్నాను, ఓకే? ఇప్పుడు నేను మీకు సెకండ్ కాంపోనెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటా సెకండ్ కాంపోనెంట్? యాక్టివిటీ. సో మీరు ఇక్కడ చూడండి, ఏ వర్క్ అయినా కానీ ఒక పర్సన్ రెండర్ చేస్తారు కదా, దాన్ని నేను ఇక్కడ మీకు యారోస్లో చూపించాను. సో యాక్చువల్గా యాక్టివిటీ అంటే ఏంటంటే ఒక చిన్న వర్క్, సింగిల్ వర్క్, ఓకే? సో యాక్టివిటీని మనం డయాగ్రామ్లో ఇదిగోండి ఇలాగా యారో మార్క్తో చూపిస్తాం. అయితే యారో మార్క్ని ఎప్పుడు కూడా మనం ఫార్వర్డ్గానే గీయాలి, అంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మాత్రమే వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళాలి అన్న రూల్ లేదు, ఫార్వర్డ్గా వెళ్ళాలి అంటున్నాను. అంటే మీకు యారో మార్క్ ఇలా స్ట్రైట్గా అయినా వెళ్ళొచ్చు, లేదా ఇలాగా పై వైపుకైనా వెళ్ళొచ్చు, లేదా ఇటు క్రింది వైపుకైనా వెళ్ళొచ్చు. బట్ కండిషన్ ఏంటంటే యారో ఎప్పుడు కూడా మీకు ఫార్వర్డ్గా వెళ్ళాలి. యారో ఎప్పుడు కూడా బ్యాక్వర్డ్ ఉండకూడదు, రైట్? ఇది కండిషన్.
ఇక మన కాంపోనెంట్స్లో థర్డ్ కాంపోనెంట్ ఏంటి? డ్యూరేషన్. మనందరికీ తెలుసు డ్యూరేషన్ అన్న వర్డ్. సో డ్యూరేషన్ అన్న వర్డ్కి కామన్ టర్మినాలజీ వచ్చేసి టైం. సరేనా? సో మనం ఒక యాక్టివిటీ చేయాలి అంటే ఇంత టైం పడుతుంది అని ఒక అంచనా ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చుకోవాలి. సో దీనికి నేను టైం ఎస్టిమేట్ చేసుకుంటాను. లైక్ ఆటోలో వెళ్ళటానికి ఒక 10 minutes, కూరగాయలు తీసుకోవడానికి యావరేజ్గా ఒక 15 to 20 minutes, అండ్ మళ్ళీ వెనక్కి ఇంటికి రావడానికి ఇంకొక 10 minutes. సో అలాగ నేను ఆన్ అండ్ యావరేజ్గా 40 minutes పడుతుంది అని చెప్తున్నాను. అలాగే మనం ఒక ప్రాజెక్ట్లో ఒక యాక్టివిటీ చేయడానికి ఎంతైతే టైం ఎస్టిమేట్ చేస్తామో దాన్ని డ్యూరేషన్ అంటాం. ఈ డ్యూరేషన్ అనేది మనకి గంటల్లో ఉండొచ్చు. అంటే 1 గంట, 2 గంటలు, 3 గంటలు అలాగా. లేదా రోజుల్లో ఉండొచ్చు. అంటే 2 రోజులు, 4 రోజులు, 3 రోజులు అలాగా రోజుల్లో ఉండొచ్చు. ఒకవేళ యాక్టివిటీస్ చాలా పెద్దవనుకోండి, అప్పుడు వీక్స్లో కూడా చెప్తారు. అంటే 2 weeks, 3 weeks అలాగా. అండ్ లాస్ట్ది వచ్చేసి కాంపోనెంట్స్లో లాస్ట్ వచ్చేసి మనకి నోడ్. ఓకేనా? ఈ నోడ్ అంటే ఏంటో మనం క్లారిటీగా తెలుసుకుందాం ఇప్పుడు. నోడ్ అంటే కామన్ టెర్మినాలజీలో పాయింట్ అని అర్థం. అర్థమైందా? పాయింట్ అని అర్థం. పాయింట్ని మనం ఎలా పెడతాము? నార్మల్గా ఇలాగా చిన్న డాట్. కానీ యాక్చువల్గా నెట్వర్క్ డయాగ్రామ్లో ఈ డాట్ని ఇలా డాట్గా రిప్రజెంట్ చేయకుండా ఇలా చిన్న సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ నోడ్ అనేది 2 types. ఎన్ని టైప్స్ అండి? 2 types. ఫస్ట్ వచ్చేసి మనకి బిగినింగ్ నోడ్. బిగినింగ్ టైప్ అంటే స్టార్టింగ్ వర్క్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అని. అలాగే సెకండ్ వచ్చేసి ఎండింగ్ నోడ్, అంటే పని ఇక్కడతో అయిపోయింది. సపోజ్ నేను యాక్టివిటీ ఏ అనుకున్నా, ఒక యాక్టివిటీ. ఓకేనా? ఇది యాక్టివిటీ. ఈ యాక్టివిటీకి ఇక్కడ నంబర్ 6 ఇచ్చాను. అంటే ఈ యాక్టివిటీ జరగడానికి మనకి 6 గంటలు టైం పడుతుంది. అలాగే ఇది బిగినింగ్ నోడ్. ఇక్కడ స్టార్ట్ అయ్యే వర్క్ మళ్ళా ఇక్కడ కంప్లీట్ అవుతుంది. సో ఇది మనకి బిగినింగ్ నోడ్. ఇది వచ్చేసి మనకి ఎండింగ్ నోడ్. సో ఇవి మనకి నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయడానికి బేసిక్గా తెలియాల్సినటువంటి 4 కాంపోనెంట్స్. రేపు డైరెక్ట్గా నెక్స్ట్ వీడియోలో నేను ఎగ్జాంపుల్ సమ్ ఒకటి తీసుకొని మీకు ఎలా సాల్వ్ చేయాలి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. అండ్ నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఛానల్ ఇప్పటి వరకు మనకి టార్గెట్గా కావాల్సినటువంటి 4000 వాచ్ అవర్స్ వచ్చి కూడా 2 months అయింది. అలాగే యూట్యూబ్ మనకి పార్ట్నర్షిప్ మెసేజ్ అనేది కూడా సెండ్ చేయడం జరిగింది. ఆల్రెడీ జూలైలో ఒకసారి, ఆగస్ట్లో ఒకసారి, అండ్ రీసెంట్గా కూడా ఒకసారి సెండ్ చేయడం జరిగింది. కాకపోతే సబ్స్క్రైబర్స్ మనం రీచ్ అవ్వలేదు. యాక్చువల్ క్రైటీరియా వచ్చేసి సబ్స్క్రైబర్స్ 1000 members ఉండాలి. మనం ఇప్పుడు మోరోవర్ 830+ రీచ్ అయ్యాం. సో మీ అందరికీ ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంటే మీ సపోర్ట్ ఇవ్వండి. అండ్ అలాగే మీకు సాటిస్ఫాక్టరీగా అనిపిస్తే ష్యూర్గా ఛానల్ని వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి. I hope for your kind concern. Thank you.